హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక గొప్ప పుస్తకంతో మేము ముందుకు వచ్చాను. అది ఎవరి గురించి మాట్లాడితే ప్రపంచంలో శాంతి, అహింస, సత్యాగ్రహం, గ్రామ స్వరాజ్యం ఇవన్నీ గుర్తొస్తాయో ఆ వ్యక్తి, ఆయన గురించి ఆయన రాసుకున్నటువంటి ఆయన ఆటోబయోగ్రఫీ. నా జీవితమే నా సందేశం అని చెప్పగలిగే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? అంత తెగువ ఉన్నటువంటి, అంత అర్హత ఉన్నటువంటి వ్యక్తి గాంధీజీ. గాంధీజీని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. వెరీ అన్ఫార్చునేట్లీ కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు కేవలం గాంధీజీని అవమానపరచడమే, గాంధీజీ గురించి తక్కువ చెప్పడమే ఉద్దేశంగా పెట్టుకొని ఉంటారు. గాంధీజీ గొప్పతనం ఒప్పుకోవడం వలన వీళ్ళేం తక్కువైపోరు. మళ్ళా ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ ఆయన పుట్టినరోజు, ఆయన చనిపోయిన రోజు అక్కడికి వెళ్ళి దండం పెడుతుంటారు, పూలు చల్లుతూ ఉంటారు. మళ్ళా వాళ్ళే పురిగొల్పి ఆయన మీదే విమర్శలు చేస్తూ ఉంటారు. నేను అటువంటి వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, గాంధీజీ గారు కావాలనుకుంటే నేనే ప్రైమ్ మినిస్టరు అని అనుకుంటే కాదనేవారు ఎవరైనా ఉన్నారు ఆ రోజు? గాంధీజీ గారు మా పిల్లలందరికీ 4 క్యాబినెట్ మంత్రులు ఇవ్వండి అంటే కాదనేవాళ్ళు ఎవరున్నారా? ఆయన ఏమన్నా వాటిని తీసుకున్నాడా? ఈ దేశం నుంచి అధికారాన్ని కానీ సంపదను కానీ ఏమన్నా ఆయన దుర్వినియోగం చేశాడా? ఎవరి మీదో ద్వేషం ఒక వ్యక్తిని, క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసం ఉపయోగించడం అనేది మంచిది కాదు. గాంధీ గారి గురించి మాట్లాడడానికి నాకేం అర్హత ఉందంటే, గాంధీ గారి గురించి విమర్శలు, ప్రతి విమర్శలు, గాంధీ గారి గురించి ఎంతో అద్భుతంగా రాసిన పుస్తకాలు, కీర్తిస్తూ రాసిన పుస్తకాలు, గాంధీ గారిని చాలా దుర్మార్గంగా విమర్శిస్తున్న పుస్తకాలు అన్నీ చదవగలిగే అవకాశం నాకు వచ్చింది. ఎందుకు చదివానంటే, అసలు గాంధీని మనం చూస్తున్న గాంధీ కాదు గాంధీ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నట్టు ఎంత గొప్పగా రాశారు ఆ పాట. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ అని. గాంధీ ఒక మామూలు మనిషిలాగానే ఆఫ్రికా వెళ్ళారు, అక్కడ ఉన్నారు. ఆ టైంలో అక్కడ టాల్స్టాయ్ ఫామ్ అని ఉంది. అందుకని ఏ విద్యార్థికైనా, ఏ మనిషికైనా ఒక లైబ్రరీకి వెళ్ళడం ఎంత ఉపయోగం అనేది గాంధీ గారి జీవితంలో జరిగిన సంఘటన. ఆ టాల్స్టాయ్ ఫామ్లో ఆయన పుస్తకాలు చదువుతూ ఉండేవారు. వాటిల్లో జాన్ రస్కిన్ అని ఆయన రాసిన అంటూ ద లాస్ట్ అనే ఒక పుస్తకాన్ని చదివి ఆయనలో ఒక రకమైన ఆలోచన మొదలైంది. ఒక గ్రామం ఒక యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామంలో భూమి ఉంటుంది, పంటలు పండుతాయి. అక్కడ వనరులను కనుక ఉత్పత్తి చేసుకోగలిగితే మనకున్నటువంటి రకరకాల కుల వృత్తులతోటి ఈ వృత్తులన్నీ ఇంటిగ్రేటెడ్గా ఒకదానికొకటి పని చేసుకుంటూ మనుషులు గ్రామం దాటి బయటకు రాకుండా బతకొచ్చు. గ్రామ్ స్వరాజ్, ఎవరు ఇక్కడ బయట నుంచి ఎవరో గ్రామానికి సహాయం చేసే పని లేదు, గ్రామం దాటి ఎవరో బతుకుదెరువు కోసం బయటకు వచ్చే పని లేదు అనే ఒక గొప్ప మోడల్ గ్రామ్ స్వరాజ్. ఇది అంటూ ద లాస్ట్ ఇన్స్పిరేషన్తో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం. అంటూ ద లాస్ట్లో ఎలా ఉంటుందంటే, వ్యవస్థలో సంపద ఎలా పోగుపడుతుంది, అదొక పిరమిడ్ రూపంలో ఎవరో కొన్ని వేల మంది కష్టపడితే కొన్ని పదుల సంఖ్యలో మందికి ఎలా ఉపయోగపడుతుంది, లేదా కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి జనాభా కట్టే ట్యాక్సులు కానీ ఇవన్నీ కొన్ని వందల మందికి ఎలా ఇదవుతుంది, సో ఇదంతా బ్యాలెన్స్ చేయడం ఎలా అనేది ఉంటుంది. సో దాన్ని ఆయన ఇక్కడికి వచ్చి గాంధీజీ స్పృశించిన అంశాలు ఏమేంటి అంటే, హెల్త్, ఆయన మేకపాలు తాగేవారు, నానబెట్టిన వేరుశనగ విత్తనాలు తినేవాడు, ఉపవాస దీక్ష ఉండేవాడు, భగవద్గీత చదివేవారు, నడిచేవాళ్ళు, ప్రయాణం చేసేవాళ్ళు, ఉత్తరాలు రాసేవాళ్ళు, నీట్నెస్ గురించి, క్లీన్లీనెస్ గురించి చెప్పేవాళ్ళు, చేతులు కడుక్కోవడం, టాయిలెట్స్ ఇది గురించి చెప్పేవాళ్ళు, దళితులు అంటరానితనం అనేది ఉండకూడదు, అందరం ఒకటేనని చెప్పేసి ప్రమోట్ చేసేవాళ్ళు. సో ఇన్ని విభాగాల్లో ఇంత విస్తృతంగా చేసిన వ్యక్తి, ఒక మనిషి, ఒక బలహీనుడు, ఏ ఆయుధం లేని వ్యక్తి ఒక బుల్లెట్తో చనిపోదగినంత దుర్మార్గుడు కాదు. అది మనం అందరం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఆయన జీవితంలో ఒక మంచి మాట అంటే, జరిగిన సంఘటనలన్నీ చెప్తారు. ఏ టైంలో తను ఎలా ఊహించాడు, వాళ్ళ నాన్నగారికి బాగలేని టైంలో ఎలా ఉన్నాడు, తర్వాత వేరే దేశం వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు, కోర్టులో వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు,
ఒక అసమర్థుడిగా ఎలా దాన్ని ప్రొఫెషన్లో నిలబడలేకపోయాడు, తిరిగి వచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయగలిగాడు అనే దాంతో. ప్రపంచానికి అహింస అనే ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు. ప్రతి ఆయుధానికి ఒక ఎక్స్పైరీ ఉంది, ప్రతి బుల్లెట్కి ఒక ఎక్స్పైరీ ఉంది, కానీ అహింసకి ఎక్స్పైరీ లేదు. ఆయన చూపించిన బాటలో నడిచి నెల్సన్ మండేలా దగ్గర నుంచి ఎంతోమంది, ఆంగ్ సాన్ సూకీ దాకా ప్రపంచంలో ఎంతోమంది ఆ మార్గాన్ని నడిచి సక్సెస్ అయ్యారు. అంత గొప్ప ఆయుధం, మళ్ళా వాడగలిగిన ఆయుధం ఏదైనా ఉందంటే అహింసే. ఒక మనిషిని, ఆయన ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ మీద నాకు కోపం లేదు, బ్రిటిష్ వాళ్ళ విధానం మీద కోపం ఉంది అంటాడు. కానీ మనం ఏం ఆలోచిస్తామంటే బ్రిటిష్ వాళ్ళని చంపేద్దాం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మాస్లో. కొంతమంది కనుక ఒక టైంలో తెలంగాణ మూమెంట్లో ఆంధ్ర వాళ్ళందరినీ తరిమేద్దాం అనేది, ఆంధ్ర వాళ్ళను తరమటమో ఇంకొకళ్ళ తరమడమో కాదు కదా, వ్యవస్థలో ఎక్కడ లోపం వచ్చిందో ఆ లోపాన్ని సరిచేయడం ఇంపార్టెంట్. అలాగా ప్రతి చోట ఒక వైరము, ద్వేషము, విద్వేషానికి ఉన్న శక్తి కలపటము, ఓపికగా ఉండటం, ప్రేమగా ఉండడానికి ఉండదు. అది చాలా ఓపికగా చేయాల్సిన పని. సో గాంధీ గారి ఆటోబయోగ్రఫీ అనేది ప్రతి మనిషి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి చదవాల్సిన ఒక పుస్తకం. అది నిజంగా ఐన్స్టీన్ గారు అన్నట్టు ఈ భూమి మీద ఇలాంటి ఒక వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడా అనే విషయం భవిష్యత్తు తరాలు నమ్మలేవు అని రాశారు ఆయన గాంధీ గారి సమాధి దర్శించినప్పుడు ఆ పుస్తకంలో. నిజంగా అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. సో అంటే అది ఏదో దేవుళ్లాగా చేయడం కాదు, ఆయన కాలంలో ఆయనకు అవకాశం వచ్చింది, అలాగా అది చేయగలిగారు. దాన్ని ఆయన ఏదో దేవుళ్లాగా పూజించడం, లేకపోతే అడ్మైర్ చేయడమో, విమర్శించడమో కాకుండా ఆయన చెప్పిన గొప్ప విషయాలు ఈరోజు కూడా ప్రతి ప్రభుత్వానికి ఆదర్శం. లోకల్ గవర్నెన్స్ అనేది ఏ ప్రభుత్వం కూడా పాటించట్లేదు, కానీ గాంధీ గారు ఎప్పుడూ గ్రామ స్వరాజ్యం, లోకల్ బాడీస్ గురించే మాట్లాడారు. సో ఒక వ్యవస్థలో చైతన్యం, ఆర్థికంగా, రాజకీయంగా, వ్యవసాయపరంగా, సంపద పరంగా అన్ని రకాల్లో ఒక సాత్వికమైనటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి వ్యక్తి గాంధీజీ. సో నిజంగా ఆయన ఆటోబయోగ్రఫీ అనేది, గాంధీ గారి ఆటోబయోగ్రఫీ అనేది చాలా గొప్ప పుస్తకం. అది చదువుతున్నంతసేపు మన క్యారెక్టరైజేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, సత్యం ఎంత గొప్పది, ఎందుకు నిలబడాలి, మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఎంతవరకు పోరాడాలి, లక్ష్యం మీద కాకుండా మనది అంత ప్రాసెస్ మీద, ప్రయాణం మీద ఎలా దృష్టి ఉండాలి అనేది ఆయన నుంచి నేను నేర్చుకున్న పాఠం. ఒక గొప్ప పుస్తకం, ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం.